సార్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అనేది చాలామంది ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. కానీ ఇండియాలో అనేది చాలా ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ తీసుకుంటే ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇంకా చాలా కేటగరీస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్‌లో. అండ్ ఫినాన్షియల్ అసెట్స్‌లో కూడా చాలా కేటగరీస్ ఉన్నాయి. సో ఏది బెస్ట్ అని అంటారు? ఐ మీన్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? అండ్ ఫినాన్షియల్ అసెట్స్‌లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? వండర్‌ఫుల్ క్వెషన్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఎన్ఆర్ఐకి వచ్చే డైలమా ఇది. మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే ఎన్ఆర్ఐ మీరు యూఎస్‌లో ఉన్నా, గల్ఫ్ సైడ్ ఉన్నా, యూకేలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, దుబాయ్‌లో ఎక్కడున్నా గాని, సింగపూర్‌లో ఉన్నా ప్రతి ఒక్కరికి వచ్చే క్వెషన్ ఏంటంటే ఏం చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? కావాల్సింది ఏంటంటే ప్రతి ఎన్ఆర్ఐకి సేఫ్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సేఫ్టీ అనేది ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఒకటి ఫస్ట్ బయటికెళ్ళాలంటే సర్టెన్ క్వాలిఫికేషన్ కోసం కష్టపడి చదివారు. ఆ తర్వాత బెస్ట్‌గా ఒక ఉద్యోగం తెచ్చుకొని బయటికెళ్ళి అక్కడ కష్టపడి పని చేస్తున్నారు అందరిని వదిలేసి. అంత కష్టపడి సంపాదించిన డబ్బులకి ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ ఎక్కువున్నప్పుడు ఏంటంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ ఫస్ట్‌లో చాలా మటుకు అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ అసెట్స్ యూజువల్లీ సేఫ్టీ మీకు ట్రాన్స్‌పరెన్సీ బాగుంటుంది. ఫినాన్షియల్ అసెట్స్‌లో. పక్కా. ట్రాన్స్‌పరెన్సీ బాగుంటుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లిక్విడిటీ ఉంటది. ట్రాన్సాక్షన్ ఈజీగా అయిపోతుంది. ఫైనాన్షియల్ అసెట్స్ అయితే. డైరెక్ట్ స్టాక్స్ అయ్యుండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయ్యుండొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయ్యుండొచ్చు, బాండ్స్ అయ్యుండొచ్చు, ఆర్ పీఎంఎస్ అయ్యుండొచ్చు, ఏఎఫ్ లాంటివి అయ్యుండొచ్చు. ఇట్లాంటి ఏ ఫైనాన్షియల్ అసెట్స్‌లో అయినా సరే లిక్విడిటీ అంటే ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ట్రాన్సాక్షన్ కూడా ఈజీ అయిపోతుంది. చాలా మటుకు కేసుల్లో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా. రియల్ ఎస్టేట్‌కి ఫస్ట్ నెగెటివే లిక్విడిటీ. ప్రతిసారి మనకు డబ్బులు అమ్మేసి కొందాం, మనకు డబ్బులు కావాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం అమ్ముదామన్నప్పుడు దొరక్కపోవచ్చు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు అమ్మాల్సిందే కానీ మనంతలో మనం అమ్మితే మాత్రం అనుకున్న డబ్బులు రావు. అమ్మినా గానీ టయానికి డబ్బులు రావు. ఇట్ టేక్స్ టైమ్. సో ఎప్పుడైతే డబ్బులు మనకు తొందర అవసరం లేదు, ఇది చాలా ఉన్నాయి, ఎక్స్‌ట్రా ఉన్నాయంటే అప్పుడు రియల్ ఎస్టేట్ వైపు మళ్లించాలి గానీ, ఇవి హార్డ్ సేవింగ్స్ నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎక్కడ చేయాలి, ఏం చేయాలన్నప్పుడు పక్కా ఫైనాన్షియల్ అసెట్స్ బెటర్.